జుట్టు ఊడడం ఆగి ఊడిన జుట్టు 10ంతల స్పీడ్తో వచ్చే చిట్కా. పిలకలా ఉన్న జుట్టు కూడా మోకాళ్ళ వరకు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దీనికి డాక్టర్ల అవసరం లేదు, ఈ ఒక్కటి ఉంటే చాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి, జుట్టు అనేది అస్సలు ఊడకూడదు, ఇది అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది పెట్టే కామెంట్స్ ఏంటంటే, అక్క చాలా రకాలుగా ట్రై చేస్తున్నాను అయినా హెయిర్ ఫాల్ అనేది ఆగట్లేదు, హెయిర్ పెరగట్లేదు అంటే మీరు ఏదో ఒకటి మిస్టేక్ చేస్తున్నట్లండి. నేను చెప్పే ఈ న్యాచురల్ రెమెడీని ట్రై చేసినట్లయితే మీకు జుట్టు వద్దన్నా నాన్ స్టాప్గా పెరుగుతూనే ఉంటుందన్నమాట. దీనికోసం మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారా? మీరు పెద్దగా కష్టపడాల్సిన పనేం లేదు. అస్సలు రిజల్ట్ రాలేదు అనుకునే వాళ్ళు కానీ, ఫ్రంట్ బాగానే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, అలాగే జుట్టు అనేది చాలా సన్నగా ఉంది, ఒత్తుగా పెరగట్లేదు, మా జుట్టు అనేది పలచబడిపోయింది, ఇంకా బట్టతలు వచ్చేస్తేమో అనుకునే వాళ్ళు కానీ ఎవరైనా ట్రై చేయొచ్చు. దీని ఏంటంటే తల స్నానం చేసేటప్పుడు చేస్తే సరిపోతుంది. మీరు ఎప్పుడు తల స్నానం చేస్తారు? వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు, మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ట్రై చేస్తే సరిపోతుంది. దీన్ని మళ్ళీ స్పెషల్గా తయారు చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ అప్పుడు చేయండి సరిపోతుంది. తల స్నానం చేసే ముందు, తల స్నానం చేస్తూ చేసే చిట్కా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. దీంతో తక్కువ టైంలోనే హెయిర్ని చాలా ఒత్తుగా పెంచుకోవచ్చు. ఎవరైతే హెయిర్ లవర్స్ ఉన్నారో మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిందని చెప్పేసి మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేస్తారు. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలిసిన విషయమేనండి, మనం ఒక హెయిర్ ఆయిల్ని అయితే లాంచ్ చేస్తాం. మన హెయిర్ ఆయిల్ అనేది సూపర్గా సక్సెస్ అయిపోయింది. 500 ml అనేది చాలా ఎక్కువగా సేల్ అవుతుందండి. మనం ఫస్ట్ అయితే 200 ml లాంచ్ చేసాం గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని. ఇప్పుడు మనం 500 ml బాటిల్స్ని అయితే లాంచ్ చేసాం. ఈ 500 ml కూడా చాలామంది తీసుకుంటున్నారు, అలాగే మంచి ఫీడ్బ్యాక్స్ అయితే చెప్తున్నారనమాట. మీరు చెప్పే ఫీడ్బ్యాక్స్తో నాకైతే అన్నం తినకపోయినా కడుపు నిండిపోతుంది. నిజంగా అంత హ్యాపీగా ఉన్నాను. చాలామంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, హెయిర్ అనేది పెరుగుతుంది అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో హెయిర్ ఆయిల్స్ వాడాము, బట్ ఈ హెయిర్ ఆయిల్ రిజల్ట్స్ అనేవి అమేజింగ్ అని చెప్పేసి చాలా మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి, మన హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియో కూడా చూసేద్దాం. చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. మరి ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ అయితే ఆమ్లా. ఈ ఆమ్లా అనేది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, తక్కువ టైంలోనే హెయిర్ని ఒత్తుగా పొడవుగా పెంచుతుంది. ముఖ్యంగా వైట్ హెయిర్ సమస్య అనేది జన్మలో రాదు. ఆమ్లా అనేది మనకి ఒకప్పుడు సీజన్లో మాత్రమే దొరికేదండి, బట్ ఇప్పుడు అన్ని చోట్ల కూడా అన్ని సీజన్లో దొరుకుతుంది. ఆమ్లా లేదు అనుకుంటే మీరు ఆమ్లా పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మార్కెట్లో మనకి ఉసిరికాయ పొడి ఉంటుందిగా, సో దాన్ని అయితే యూజ్ చేసేయండి. మీ దగ్గర పచ్చి ఉసిరికాయ లేకపోతే ఒక ఉసిరికాయ తీసుకొని నేను చిన్న ముక్కల కింద అయితే కట్ చేశాను, జస్ట్ ఒకటి మాత్రమే తీసుకున్నాను. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసాను, డ్రింకింగ్ వాటర్ అనమాట. కట్ చేసి పెట్టుకున్న ఆమ్లా ముక్కలు యాడ్ చేయండి. తర్వాత ఇందులో మిరియాలను యాడ్ చేయాలి, నల్ల మిరియాలు ఉంటాయి కదా, అవి యాడ్ చేయండి. ఇక్కడ 10 వరకు అయితే యాడ్ చేసేస్తాను అనమాట మిరియాలని. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ దగ్గర పచ్చి ఆమ్లా లేదు అనుకుంటే ఆమ్లా పౌడర్ 1 స్పూన్ అనేది యాడ్ చేయండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మందారాలని 5 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మందారం పువ్వులను యాడ్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయింది, సో అందుకు నేను మళ్ళీ 3 మందారాలను అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. 1 గ్లాస్ వాటర్కి మనకి 5 మందారం పువ్వులు అనేవి సరిపోతాయి. మందారం పువ్వులు లేవు అనుకున్నప్పుడు మందారాన్ని పౌడర్ అయితే మనకి దొరుకుతుంది కదా, మందారం పౌడర్ మార్కెట్లో, ఆ పౌడర్ని 1 స్పూన్ అనేది యాడ్ చేసి 5 మినిట్స్ అనేది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్కి మనకి కలర్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి. ఎప్పుడైతే మనం మందారం పువ్వులు యాడ్ చేస్తామో అప్పుడే మనకి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 5 మినిట్స్కి మొత్తం కూడా కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోయి మనకి రెడీ అయిపోతాయి. సో అలాంటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఈ వాటర్ని ఒక బౌల్లోకి అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ రెడీ అయిపోతే మనకి రెమెడీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లండి. మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఈ వాటర్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. సో మీకున్న హెయిర్ ఫాల్ సమస్య అనేది ఇంకా ఫటాఫట్ మన ఎగిరిపోవాల్సిందే. ఈ వాటర్లోకి ఇప్పుడు మీకు నచ్చిన షాంపూ ఏదైతే ఉంటుందో మీ హెయిర్కి సరిపోయినంత యాడ్ చేసుకోండి. అంటే మీరు ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ నేను జనరల్గా దొరికే షాంపూని అయితే యూజ్ చేస్తున్నాను. మీ హెయిర్కి కావాల్సినంత షాంపూని
1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్ కూడా ఇప్పుడు నేను మిక్స్ చేస్తాను. ఇది ఎందుకో కూడా చెప్తాను. సో అదే లెమన్ జ్యూస్ అనమాట. ఇందులో ఇక్కడ నేను హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నాను. చాలామంది డాండ్రఫ్ ఉంది, ఇచ్చింగ్ ఉంది అంటున్నారు కదా. డాండ్రఫ్ పోవాలి అని అంటే మీరు కంపల్సరీ లెమన్ జ్యూస్ అనేది 1 స్పూన్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అది అప్లై చేసే ముందు మన హెయిర్ ఆయిల్ గురించి అయితే నేను ఒక మాట చెప్తానండి. కొంతమంది రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు కదా నన్ను కొన్ని క్వశ్చన్స్, వాటికి ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తాను. మీకున్న హెయిర్ ఫాల్ సమస్య తగ్గిందా? రీసెంట్గా మీ హెయిర్ చాలా బాగా కనపడుతుంది, ఒత్తుగా అయింది, మీరు హెయిర్ ఆయిల్ వాడుతున్నారా అని అడుగుతున్నారు. నేనైతే మన హెయిర్ ఆయిల్ని రెగ్యులర్గా వాడుతున్నానండి. నేను ఎంత బిజీగా ఉన్నా వారానికి 2 సార్లు హెయిర్ ఆయిల్ని అయితే యూజ్ చేస్తాను. మన హెయిర్ రూట్ని స్ట్రాంగ్గా చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాకు మన హెయిర్ ఆయిల్ అని చెప్పడం కాదు కానండి, మన హెయిర్ ఆయిల్ వాడకముందు నాకు కొంచెం డాండ్రఫ్ అలాగే హెయిర్ ఫాల్ సమస్య ఉండేది. బట్ మన హెయిర్ ఆయిల్ స్టార్ట్ చేసినప్పటి నుండి అయితే మాత్రం ఖచ్చితంగా నాకు ఆ సమస్య లేదు. నిజంగా హెయిర్ కూడా చాలా స్మూత్గా షైనీగా అనిపిస్తుంది. హెయిర్ అయితే చాలా వాల్యూమ్ అనిపిస్తుంది అనమాట. ఆఫ్టర్ హెయిర్ వాష్ అయితే నా హెయిర్ చూసుకుని నాకే చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా చాలా లాంగ్ అయిందండి. బిఫోర్ కొంచెం షార్ట్ ఉండేది, బట్ ఇప్పటికైతే మోకాళ్ళ వరకు నా హెయిర్ అయితే వచ్చింది. నిజంగా నేను వీడియోలో కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. మీరు కూడా మన హెయిర్ ఆయిల్ని ఇంకా ట్రై చేయలేదనుకుంటే హ్యాపీగా ట్రై చేయండి. మన హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో మన హెయిర్ ఆయిల్ని అయితే బుక్ చేసుకోవచ్చు. హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేయడం అయితే అయిపోయింది. సో హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసిన షాంపూని అయితే యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ షాంపూ వాటర్ అనేది మనకి ఎంత బాగా వర్క్ అవుతుందంటే మనకి హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేయడంతో పాటు హెయిర్ కూడా చాలా స్మూత్గా షైనీగా ఉంటుంది. ఈ వాటర్ని మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం తలస్నానం చేసేటప్పుడల్లా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది చాలా సింపుల్ చిట్కా అండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. మీరు వారంలో 2 సార్లు హెయిర్ వాష్ చేస్తే ఒక్కసారైనా ఈ పద్ధతిలో హెయిర్ వాష్ చేయండి. ఇంకొకసారి మీకు నచ్చినట్టు చేసినా ప్రాబ్లం లేదు, బట్ వారానికి ఒక్కసారైనా ఈ విధంగా హెయిర్ వాష్ చేస్తే హెయిర్ అనేది చాలా స్మూత్గా షైనీగా సిల్కీగా ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. తలస్నానం చేస్తూనే హెయిర్ అయితే ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే మీ హెయిర్ అనేది ఊడటం ఆగి ఒత్తుగా పొడవుగా పెంచుతుంది. ఎవరైతే హెయిర్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చాలామంది అనుకోవచ్చు చాలా టిప్స్ చెప్పారు కదా, ఇది వర్క్ అవుద్దా లేదా అని చెప్పేసి. మీరు రెగ్యులర్గా ట్రై చేస్తేనే ఏదైనా మనకి పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. ఒకసారి ట్రై చేసి 2 సార్లు ట్రై చేసి వర్క్ అవ్వలేదు అనుకోవద్దు. మీరు తలస్నానం చేసేటప్పుడల్లా జస్ట్ మీరు ఒక 2 వీక్స్ ట్రై చేయండి. 2 వీక్స్లోనే మీ హెయిర్ పెరగడం మీరే చూస్తారు. అవసరమైతే కొలుచుకొని మరీ యూజ్ చేయండి. ఫస్ట్ టైం హెయిర్ వాష్ చేసినప్పటికే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది చాలా షైనీగా సిల్కీగా మారిపోతుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా జీరోకి వచ్చేస్తుంది అనమాట. మీ టైం అనేది కొంచెం ఖర్చు పెడితే మీకు హెల్దీ హెయిర్ అలాగే ఒత్తైన పొడవైన హెయిర్ అనేది సొంతం అవుతుంది. డాండ్రఫ్ అనేది అస్సలు ఉండదు. మెయిన్లీ చాలామంది చెప్పే విషయం డాండ్రఫ్. ఈ డాండ్రఫ్కి చెక్ పెట్టాలనుకుంటే తప్పకుండా ఈ చిట్కా ట్రై చేసేయండి. ఖచ్చితంగా హెల్దీగా హెయిర్ అనేది పెంచుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని బోలెడన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.